నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం। తెలంగాణకు కేసీఆర్ జాతిపిత ఎలా అయ్యాడని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు। గురువారం స్టేషన్ గన్పూర్లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు। కేసీఆర్ ని జాతిపిత అని చెప్పుకోవడం సిగ్గుండాలని మండిపడ్డారు। జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదని, ప్రజా సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు। ఆయన కుటుంబం అక్రమాలు చేసి కుంభకోణాల్లో ఇరుక్కుందన్నారు। బీఆర్ఎస్ ఓటేయడానికి ఇష్టపడడం లేదు అని స్పష్టంగా కనిపిస్తుంది। ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు। ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒకరే, ఆయన మహాత్మా గాంధీ గారు। ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడు కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీకు మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా। జాతిపిత ఆడబడుతున్నాడు, మరి జాతిపిత ఎక్కడుంటాడు? జాతిపిత ప్రజలకు ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదు? చెప్పుకోవడానికి సిగ్గుండాలి కాస్త। అనేక అవకతవకలు చేసి అనేక కుంభకోణాలలో ఇరుక్కొని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్ను నిన్ను కానకుండా అవినీతి అక్రమాలకు పాల్పడి తెలంగాణ వనరులను దోపిడీ చేసి వేల ఎకరాల భూములను సొంతం చేసుకుని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకుని ప్యాలెస్లు కట్టుకుని వేల కోట్ల రూపాయల ఆస్తులు చెవిటోడి సంపాదించాలి। మొత్తం తెలంగాణను దివాలా వేయించి లక్షల కోట్ల అప్పులు చేసి కూలిపోయే కాళేశ్వరం కట్టి బ్రహ్మాండంగా ఆస్తులను కూడబెట్టుకుని అధికారాన్ని ఆ కుటుంబానికి పరిమితం చేసుకుని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కటి ఇవాళ కేసులలో ఇరుక్కుంటే మీరు చేసిన అవినీతి అక్రమాల పైన ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్నారు, తెలంగాణకు పోరాటం చేసిన కేసీఆర్ అవమానిస్తున్నారని మాట్లాడుతున్నారు। తెలంగాణ అయ్యేసోట భూపాల్పల్లి జిల్లా రేగుండ మండల పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ మరియు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక భూపాల్పల్లి ఎమ్మెల్యే గండు సత్యనారాయణ ఆహ్వానం మేరకు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు నేడు కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు। అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు। ఆలయ చైర్మన్ నాయనేని సంపత్రావు కుటుంబ సభ్యులను శాల్వాతో సత్కరించారు। తదుపరి స్థానిక ఎమ్మెల్యే గండు సత్యనారాయణతో కలిసి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకి ఆలయ విశిష్టత మరియు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు। ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు భక్తులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు మాట్లాడుతూ కొడవటెంట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విగ్రహ పునః ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రజలందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు। 18, 19, రేపు 20, ఎల్లుండి 21 10:40 శ్రీ చిన్నజీఆర్ స్వామి వారి చేతుల మీదుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్టా కార్యక్రమము పునఃప్రతిష్టా కార్యక్రమం నిర్వహించబడుతుంది। ఈ ప్రతిష్టా కార్యక్రమానికి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరూ, వరంగల్ ఉమ్మడి జిల్లా, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలందరూ, స్వామివారి భక్తులందరూ పెద్ద సంఖ్యలో ఇచ్చేసి ఆ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా భక్తులకు, ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను। క్యాతనపల్లి మున్సిపాలిటీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి। తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని మంత్రి వివేక్ కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు। నాపై తప్పుడు కేసులు నమోదు చేసి నన్ను జైలుకు పంపించడం ద్వారా క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని గెలుచుకోవాలని మంత్రి వివేక్ ప్రయత్నిస్తున్నాడు అని ఆయన పేర్కొన్నారు। ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపే అని అన్నారు। ఇటీవల జరిగిన ఉద్రిక్తతల్లో తమపైనే రాళ్ల దాడి జరిగిందని, తమ కార్యకర్తలపైనే లాఠీచార్జ్ చేశారని సుమన్ తెలిపారు। అయినప్పటికీ తిరిగి తమ
తమపైనే అక్రమ కేసులు నమోదు చేయడం అన్యాయమని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే చర్యలకు తాము భయపడబోమని, చట్టపరంగా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై మంత్రి వివేక్ లేదా అధికార వర్గాల స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. అక్రమంగా నన్ను అరెస్ట్ చేసి జైలు పంపించి తర్వాత క్యాపిటల్ మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అన్యాయమైన చర్య, అక్రమమైన చర్య కేవలం కాంగ్రెస్ వాళ్ళే రాలేసి పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్రమమైన కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించాలని చూస్తూ ఉన్నాడు. మమ్మల్ని జైలుకు పంపించి క్యాపిటల్ మున్సిపాలిటీ ఎన్నిక చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా ప్రక్రియపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. లక్కీ డ్రాలోనే మోసం జరిగిందని, అధికారులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. బీఆర్ఎస్ వర్గాల ప్రకారం లక్కీ డ్రాలో ఉపయోగించిన చిట్టీల్లో అసమానతలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన 5 చిట్టీలు సన్నగా మడిచారని, కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించిన 5 చిట్టీలు లావుగా మడిచారని పేర్కొన్నారు. చిట్టీల ఎంపిక సమయంలో కూడా వెతికి మరీ కాంగ్రెస్ పార్టీ చిట్టీ తీసుకున్నారని ఆరోపించారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు రెండూ కాంగ్రెస్ పార్టీకి దక్కేలా ముందస్తుగా కుట్ర పన్నారని, అదే కారణంగా ఎన్నికలను ఒక రోజు వాయిదా వేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, లక్కీ డ్రా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై ఎన్నికల అధికారులు లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. తర్వాత అన్ని కూడా ఇప్పుడు చూపిస్తారు. నిజంగా అవి ఉన్నాయా లేదా డౌట్ క్లియర్ చేస్తారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు స్టేజ్ దగ్గర తెల్లవారుజామున 19 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి అనంతపూర్ వెళ్తున్న ఏపీ 39Z0557 నంబర్ గల ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ గల బస్సు తెల్లవారుజామున డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని అక్కడి స్థానికుల సమాచారం. నిద్రమత్తులో ఉండటంతో బస్సు ప్రమాదవశాత్తు అదుపు తప్పి రోడ్ పక్కన ఉన్న గుంతలోకి బస్సు బోల్తా పట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏమైందనా? ఓపెన్ చేస్తారా? ఏమైందమ్మా? నీళ్ళు తాగండి సార్. మీరు తాగినావా?
రేవంత్ రెడ్డి సీఎం పదవికి అర్హత లేని వ్యక్తి అని మహబూబ్ నగర్ జిల్లాను నిలువునా ముంచేశారని ఆరోపించారు. రాష్ట్ర రాజకీయాల్లో అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డిపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అనుమానం ఉందని, అలాగే బట్టి విక్రమార్కపై రేవంత్ రెడ్డికి అనుమానం ఉందని వ్యాఖ్యానించారు. ఇద్దరూ పరస్పరం కలుసుకోరని, ప్రభుత్వ వ్యవహారాలు సక్రమంగా నడవడం లేదని విమర్శించారు. రిటైర్డ్ ఉపాధ్యాయుల సమస్యలు వివరించేందుకు ప్రజాభవన్ లేదా సచివాలయానికి వెళ్తే అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రజల సమస్యలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని మండిపడ్డారు. ఇక సాగునీటి అంశంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. గతంలో కె చంద్రశేఖరరావు ప్రభుత్వం వచ్చాక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి పరిస్థితి మెరుగైందని, వ్యవసాయం విస్తరించడంతో వలసలు తగ్గి పాఠశాలల్లో చేరే పిల్లల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ నీటి సరఫరా నిలిచిపోయిందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తీవ్రతరమైంది. కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణలను ఖండించాల్సి ఉంది. అస్సలు ప్రజాపాలన ఉంది. ఆ పనికిమాలిన ప్రజాభవన్ లో మా చిన్నారెడ్డికి ఇచ్చిండు పాపం. ఏంది దాంట్లో పిటిషన్ తీసుకునికి ఉతకాయదాలు ఇస్తే బుట్లు వేస్తాడు. ఏముంది అది? కేసీఆర్ ఉన్నప్పుడన్నా కొన్ని అల్లుడు చెప్తే కొన్ని పనులు అవుతుండే. ఇప్పుడు ఇంతమంది ఉద్యోగస్తులు ఉండరండి, రిటైర్డ్ అయినరు. ఓనోనికి హార్ట్ ఆపరేషన్ అవుతుంది, ఓనోనికి కిడ్నీ ప్రాబ్లము, పిల్లల పెళ్లిళ్ళు. హరీష్ రావుకి ఇచ్చి కొద్దిగా చేస్తే సార్ ఇట్లా ఉంది ప్రాబ్లం అంటే కొన్ని చేపిస్తుండ్రి. ఇప్పుడు వీని మీద వానికినిగా, వాని మీద వీనికినిగా. వాడు అనే భాష వాడకూడదు. విక్రమార్క మీద, బట్టి విక్రమార్క మీద వీనికి అనుమానం, ఇది వానికి అనుమానం. ఇద్దరు ఎవరు గెలవరు. వాని చుట్టూ 10,000 పోలీసులు, వీని చుట్టూ సెక్రటరేట్ వయసు నువ్వు. ప్రజాభవన్ బట్టి విక్రమార్క ఒక్క ఉద్యోగం కన్నా కలిసిండే చూడు. చక్రవర్తి వాళ్ళు మస్తు చెప్తారు. మీ మీడియా దొంగ మీడియా ఉంది. ఈటీ ఓడు, ఏబిఎన్ ఓడు, TV5 ఓడు, TV9 ఓడు, వీళ్ళు కూడా దొంగలే. వీళ్ళకింత పర్సెంట్ ఉంది. ఇంతమంది 15,000 మంది. అవునండి, ఇంత సమస్యను వీళ్ళు ఎవరైనా కవర్ చేస్తున్నారేమో చూడు. ఏం చేయరు. వాళ్ళకి 7% వస్తుందో ప్రభుత్వాన్ని గురించి చెప్తారు. మేము ఎంతమంది టీచర్లం అండి, ప్రతి ఊర్లో ఉన్న వాళ్ళం. మేము ప్రభుత్వం గురించి చెప్పాం. పత్తి కొనుగోళ్ల విషయంలో ఆందోళన చెందుతున్న రైతులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ భరోసా ఇచ్చాడు. మన తెలంగాణ రైతాంగానికి నమస్కారం అంటూ ఆయన ప్రకటన ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా పత్తి కొనుగోళ్ల నిలిపివేత భయంతో రైతుల తీవ్ర ఆందోళనలో ఉన్నారని, కొనుగోళ్లకు ఎక్స్టెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో తాను కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI CMDతో మాట్లాడినట్లు వెల్లడించారు. రైతుల సమస్యలను వివరిస్తూ ఈ నెల 20వ తేదీన కొనుగోలు ఆపకుండా మార్చి 15వ తేదీ వరకు కొనసాగించాలని అధికారికంగా అభ్యర్థించారు తెలిపారు. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి ప్రాంతంలో ఫ్యాక్స్ ఫిగర్లు ఆలస్యంగా నమోదు అవుతున్న అంశాన్ని కూడా CCI దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆ ప్రాంతానికి ప్రత్యేక ఎక్స్టెన్షన్ ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. CCI అధికారులు విషయాన్ని సమీక్షించి త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని ఎంపీ పేర్కొన్నారు. రైతుల కోసం తాను నిరంతరం కృషి చేస్తానని, అవసరమైతే మళ్లీ పోరాటం చేస్తానని భరోసా ఇచ్చారు. రైతులు ఆందోళన చెందవద్దు, మీకు న్యాయం జరిగేలా కట్టుబడి ఉన్నాను అంటూ ఆయన సందేశాన్ని ముగించారు. మన తెలంగాణ రైతాంగానికి నమస్కారము. గత కొన్ని రోజులుగా పత్తి కొనుగోలు విషయంలో రైతులు చాలా టెన్షన్తో ఉన్నారు. వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, మాకు ఎక్స్టెన్షన్ కావాలని చెప్పి. నేను వారందరికీ మరొకసారి CCI CMD తోటి మాట్లాడడం జరిగింది. వారిని కూడా కోరడం జరిగింది. ఈ 20వ తారీఖు CCI కొనుగోలు ఆపొద్దు, మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసి మార్చి 15వ తారీఖు వరకు మా కొనుగోలు కొనసాగాలి సార్ అని చెప్పి వారికి రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. వారికి ఫ్యాక్స్ ఫిగర్స్ ఏదైతే డిలేడ్ సీజన్ నడుస్తున్నదో మా చెన్నూరు సైడ్, ప్రత్యేకంగా కోటపల్లి ఏరియాస్లో అక్కడ మీరు ప్రత్యేకంగా కొనుగోలు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి వారికి కోరడం జరిగింది. వారు కూడా రివ్యూ చేసి వారు మళ్ళీ స్పందిస్తారని చెప్పి నాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద నేను ఖచ్చితంగా కృషి చేసి ఎక్స్టెన్షన్ అయ్యేలాగా నేను మళ్ళీ ఒకసారి పోరాడతానని చెప్పి మీకు ఒక భరోసా ఇస్తున్నాను.
ఆర్యల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలు పురస్కరించుకుని మండలంలోని చింతలపల్లి, దామెర, ఆరేపల్లి, సూరారం గ్రామాల్లో ర్యాలీ, కోలాటంతో నగర సంకీర్తన చేసి మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద భవానీ మాత జెండా ఆవిష్కరించారు. అనంతరం ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిఐ పులి రమేష్, ఎస్ఐ అక్కినపల్లి ప్రవీణ్ కుమార్లు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ గెరిల్గా పోరాటంలో ఆరితేరిన వాడు, చిన్న వయసులోనే ఛత్రపతిగా దేశాన్ని ఏలాడని గుర్తు చేశారు. ఆయన పేద ప్రజల కోసం చేసిన సేవలను మరువలేమన్నారు. ఛత్రపతి శివాజీ ఒక ఆర్య కులస్తులకే కాదు, జాతీయ ప్రజలందరికీ ఆరాధ్య దైవమని కొనియాడారు. ఛత్రపతి శివాజీ విగ్రహం కోసం అహర్నిశలు కృషి చేసి అనారోగ్యంతో మరణించిన బుసారి వీరన్న, సోలంక రాజేశ్వరరావులకి నిమిషం పాటు మౌనం పాటించి వారి సేవలను తలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కుడితాడి రాజు, రాష్ట్ర కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సుక్కినేని సంతాజీ, హింగే శివాజీ, జిల్లా ఉపాధ్యక్షులు హింగే భాస్కర్, సుక్కిన సుధాకర్, నాయకులు బూర్గుల రామారావు, అంబిరి శ్రీనివాస్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పిట్టల మహేందర్, కడారి రాజు, స్థానిక సర్పంచ్ మునిగడ లావణ్య, శేషు, చింతలపల్లి సర్పంచ్ బొంకూరి రజిత, రవీందర్, నాయకులు ఎనకమూరి భిక్షపతి, అంబీర్ చంద్రరావు, లడే శంకర్రావు, రాజు, ఫిరోజ్, వరికల కృష్ణ, గొర్రె మహేందర్, అల్లకొండ రాజు, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి జయంతి వేడుకలను తిరుపతి మండలంలో మేము పెద్ద ఎత్తున జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి ఆ రోజులలోనే ఛత్రపతి శివాజీ జయంతి అంటే మహిళలకైతేనేమి సముచిత స్థానం కల్పించాలని ఆ రోజులనే మహిళలను తన తోటి సోదరుల లెక్క చూసుకున్నాడు. అంటే అభ్యుదయ భావాలు గల ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు మనం ఘనంగా ప్రతి సంవత్సరం చేసుకుంటాం. 300-400 సంవత్సరాల కిందనే పసిగట్టి వీటిని అంతం చేయాలి, వీటికి అతీతంగా అంటే బడుగు బలహీన వర్గాలకు స్త్రీ పురుష భేదం లేకుండా వీటన్నిటినీ చేసుకుంటూ అందరికీ సమాన హక్కులు కల్పించాలని చెప్పి ఆ రోజులనే పాటుపడ్డ రాజు ఛత్రపతి శివాజీ జయంతి. ఈ సందర్భంగా 396 జయంతి సందర్భంగా మండలంలో అందరికీ మా శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారం. ఈరోజు ఛత్రపతి శివాజీ 396వ జయంతి వేడుకలను ఎల్గొత్తి మండల కేంద్రంలో మా ఆర్య సంక్షేమ సంఘం తరఫున అందరం పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఛత్రపతి శివాజీ అంటే ఒక ఆర్య కులస్తులకే కాకుండా అన్ని కులాలకు సంబంధించిన గొప్ప నాయకుడు. కాబట్టి ఏంటంటే గతంలో ఛత్రపతి శివాజీ అని చెప్పేసి ఒక దానికి సంబంధించిన లేకుండా అందరికీ సమానంగా చూసి మహిళలను గౌరవించే గొప్ప వ్యక్తి. కాబట్టి ఏంటంటే ఆయన జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరం. కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కకుండా చేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చాం. బీఆర్ఎస్ పార్టీకి మున్సిపల్ చైర్మన్ కాకుండా చేయడంలో మేము సక్సెస్ అయ్యామని ఆయన వెల్లడించారు. స్థానిక పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ తో కలిసి పనిచేయడం తప్పనిసరి అయిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు తప్పదని తమ పార్టీ అధిష్టానానికి కూడా వివరించి ఒప్పించామని ఎమ్మెల్యే తెలిపారు. బీఆర్ఎస్ కి అధికారంలో భాగస్వామ్యం దక్కకుండా చేయడం కోసం వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్ సహకారంపై వివిధ రాజకీయ పార్టీల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు చైర్మన్ సీట్లో కూర్చోవద్దు, బీఆర్ఎస్ వాళ్ళు వైస్ చైర్మన్ సీట్లో కూర్చుండొద్దు. మేము తప్పుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ చైర్మన్ అవుతాడు, మేము తప్పుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ వైస్ చైర్మన్ అవుతాడు. అందుకని మేము తప్పుకోలేదు. పార్టీ అధిష్టానం కూడా మేము చెప్పిన లోకల్ ఫ్యాక్టర్స్ను, లోకల్ పరిస్థితులను అంచనా వేసి మేము ఇక్కడ నిర్ణయం చేస్తున్నామని పార్టీ అధిష్టానాన్ని కూడా చేసినాం. ఇవాళ ఒక బీఆర్ఎస్ ఏతర వారికి కాకుండా మేము చేయగలిగినాం. దాంట్లో మేము చాలా సక్సెస్ఫుల్ అయినాం. కాంగ్రెస్, బీజేపీ లోపాయకారి అని కొంతమంది నాయకులు అవాకులు చెవాకులు పేరుతారు. లోపాయకారి కాదు, ఇక్కడ అండర్స్టాండింగ్లో పోయినాం. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ కార్యాలయంలో మంత్రి వివేక్, కాంగ్రెస్ కౌన్సిలర్లు తమపై అసభ్యంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ మరియు సిపిఐ మహిళా కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ ఎన్నికను న్యాయబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించాలని చేతులు జోడించి వేడుకున్నప్పటికీ తమ మాట వినలేదని వారు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అనుచిత ప్రవర్తనకు గురయ్యామని ఆరోపించారు. ఈ నేపథ్యంలో క్యాతనపల్లి బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లు రాష్ట్ర మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు. చైర్మన్ ఎన్నికల సమయంలో తమ పట్ల కాంగ్రెస్ నాయకులు అసభ్యంగా ప్రవర్తించారని, అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ ని కోరారు. మహిళా ప్రజా ప్రతినిధుల గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ నాయకుల స్పందన ఇంకా తెలియాల్సి ఉంది.
దేవరుప్పల మండల కేంద్రం దాదాసాహెబ్ కాలనీ పరిధిలో ఉన్న వాగు నుండి దాదాసాహెబ్ కాలనీ వాసులు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతుండగా గురువారం దాదాసాహెబ్ కాలనీకి వెళ్లి అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు వారితో ప్రతిజ్ఞ చేయించిన దేవరుప్పల మండల ఎస్ఐ ఊర సృజన్ కుమార్. ఈ సందర్భంగా ఎస్ఐ చేయించిన ప్రతిజ్ఞలో మేము అనగా దాదాసాహెబ్ కాలనీ వాసులం మేము ఇప్పటి నుండి అక్రమ ఇసుక రవాణా జోలికి వెళ్లం. ఒకవేళ ఎవరైనా వెళితే పోలీస్ వారికి తెలియజేస్తామని మీకు తెలియజేస్తున్నాం. అలాగే సంబంధిత అధికారుల అనుమతి లేనిదే ఇసుక రవాణా చేయమని మీకు తెలుపుతున్నాం. ఒకవేళ అనుమతులు లేకుండా ఇసుక రవాణాకు పాల్పడితే మాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇకపై అక్రమ ఇసుక రవాణా జోలికి వెళ్లమని తెలియజేస్తూ మీకు ప్రతిజ్ఞ చేస్తున్నామని ఎస్ఐ ఊర సృజన్ కుమార్ ప్రతిజ్ఞ చేయించారు. వారి వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు. దేవరుప్పల గ్రామ దాదాసాహెబ్ కాలనీ నివాసులం మేము ఇప్పటి నుండి అక్రమ ఇసుక రవాణా జోలికి వెళ్ళమని ఒకవేళ ఎవరైనా వెళ్తే పోలీస్ వారికి తెలియజేస్తామని మీకు తెలియపరుస్తున్నాము. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఇసుక రవాణా చేయమని తెలుపుతున్నాము. ఒకవేళ అనుమతులు లేకుండా నడిపితే మాపై కఠిన చర్యలు తీసుకోగలరని తెలియజేస్తూ ఇకపైన అక్రమ ఇసుక రవాణా జోలికి వెళ్ళమని తెలియజేస్తూ మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాం. మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ నాయకుడు బడే చుక్కారావు అలియాస్ దామోదర్ కోసం పోలీసులు విస్తృత కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ములుగు, భూపాల్పల్లి జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు మేడారం అడవి ప్రాంతంలో బడే చుక్కారావు దామోదర్ ఆశ్రయం పొందినట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ములుగు, పస్టా, తాడ్వాయి ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బడే చుక్కారావు స్వస్థలం తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామం తెలిసింది. ఆయన కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ బలగాల మోహరింపుతో యుద్ధ వాతావరణం నెలకొంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు పోలీసులు పహారా కాస్తున్నారు. ప్రధాన రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. పరిస్థితులపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైలుకు మాజీ మంత్రి టి హరీష్ రావు చేరుకున్నారు. ఇటీవల అరెస్టైన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ని పరామర్శించేందుకు ఆయన జైలుకు వెళ్లారు. హరీష్ రావుతో పాటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, జీవన్ రెడ్డి కూడా జైలుకు వెళ్లారు. బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు దీనిని రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తున్నారు. ఆయన ఆరోగ్యం, జైలు పరిస్థితులపై వివరాలు తెలుసుకున్న అనంతరం బయటకు వచ్చిన హరీష్ రావు మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు సమాచారం. జైలు పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.